హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో విజయవాడ స్టైల్ టమాటో బజ్జీని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైంలో ఇలా అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టమాటో బజ్జీ చేయడానికి ఎంతో సమయం పట్టదండి. జస్ట్ 1 అవర్లో అయితే చేసేసుకోవచ్చు. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా బజ్జీలు చేసుకునే దానికి ఒక బౌల్లోకి 1.5 కప్ శనగపిండిని అయితే తీసుకోవాలి. శనగపిండిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలి. అలాగే చిటికెడంతా సోడా ఉప్పునైతే వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను చూపించిన విధంగా మిక్స్ అయితే చేసుకోండి. శనగపిండిలో ఎక్కడ ఉండలు కనపడకుండా ఇదిగో ఈ క్వాంటిటీలో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ 4 టమాటోస్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందాక మనం కలిపి పెట్టుకుని శనగపిండిని అయితే తీసుకొని అందులో టమాటోని అయితే ముంచి నేను చూపించిన విధంగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలను అయితే చేసుకోవాలండి. అప్పుడే మనకి అవి త్వరగా ఫ్రై అవుతాయి. నాకు ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడైపోయింది, అందుకే నేను ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీకు ఆయిల్ అనేది బాగా వేడెక్కుంటే మీరు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలను అయితే వేయించుకోండి. ఈ టమాటో బజ్జీలు అనేటివి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పటి వరకు అయితే బాగా వేయించుకోండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ బజ్జీలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. అప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా బజ్జీలని కూడా నేను చెప్పిన విధంగా అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 టమాటోలు అయితే తీసుకున్నానండి. మీరు ఎన్ని టమాటోలు అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని టమాటోలు అయితే తీసుకోవచ్చు. పిండి అనేది మిగులుతుందండి. నేను ఇక్కడ జస్ట్ 4 టమాటోస్ అయితే తీసుకొని వీటితో టమాటో బజ్జీని అయితే చేయాలనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలను అయితే చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో మనం హై ఫ్లేమ్లో పెట్టుంటాం కాబట్టి లాస్ట్కి వచ్చే లోపలికి మనకి ఆయిల్ అనేది బాగా వేడై ఉంటుంది. అందుకే నేనైతే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. బజ్జీస్ని ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 కప్ తురిమిన క్యారెట్ని అయితే వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ మిక్చర్ని, అటుకుల మిక్చర్ని అయితే వేసుకున్నాను. మీ దగ్గర అటుకుల మిక్చర్ కానీ అవైలబుల్ లేకపోతే బొరుగులు కూడా వేసుకోవచ్చు. మిక్చర్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందాక మనం బజ్జీలుగా వేసుకున్న టమాటో బజ్జీస్ని అయితే ఇలాగా రెండిటిగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు రెండిటిగా కట్ చేసుకునే టమాటో బజ్జీస్ని లోపల ఉన్న టమాటోని విడిగా తీసి పైన బజ్జీని వరకు పక్కన పెట్టుకోండి. నేను చూపించిన విధంగా అయితే టమాటోస్ని తీసి పక్కన పెట్టుకొని బయట ఉన్న బజ్జీని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బయటకు తీసి పెట్టుకున్న టమాటోస్ని తొక్కు తీసేసి వాటిని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఈ జ్యూస్ని అయితే ఇందాక మనం మిక్చర్ బౌల్ అయితే వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా చేత్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న బజ్జీస్లో ఈ స్టఫింగ్ని అయితే నేను చూపించిన విధంగా నింపుకోవాలి. ఇలా బాగా నింపుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను చూపించిన విధంగా అయితే స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. నేను స్టఫింగ్లో లెమన్ జ్యూస్ని అయితే వేయలేదండి. నాకు లెమన్ జ్యూస్ వద్దనిపించింది, అందుకే వేయలేదు. మీకు ఒకవేళ లెమన్ జ్యూస్ నచ్చితే లెమన్ జ్యూస్ని అయితే వేసుకొని చేసుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీ అయిన విజయవాడ స్టైల్ టమాటో బజ్జీ అయితే రెడీ. ఈ టమాటో బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ఇలా ఈ టమాటో బజ్జీని అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ల రూపంలో అయితే వస్తుంది.